దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు అభిజిత్ దీప్కే. కేంద్రంలోని బాహుబలిని వంచిన ఈ పెద్ద బొద్దింకెవరు? మోదీ లాంటి ప్రపంచ స్థాయి వ్యక్తి సైతం తలొగ్గేలా చేసిన ఈ వ్యక్తి ఎవరు? వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేసిన ఈ వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జాతీయ స్థాయి పార్టీలు సైతం చేయలేని పనిని ఎలా చేయగలిగాడు? కేంద్రం తీరులో మార్పు ఎలా తీసుకురాగలిగాడు? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంతకు ముందు ఏం చేశాడు? ఏం చదువుకున్నాడు? పొలిటికల్ పార్టీస్‌తో పనిచేశాడా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే అందరిలోనూ ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. ఉత్కంఠను కూడా పెంచుతూ ఉన్నాయి. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. మొదట సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు తీర్పు విషయంలో కొంతమంది యువతని బొద్దింకలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల వల్ల కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దానికి కర్త, కర్మ, క్రియ అంతా అభిజిత్ దీప్కేనే. నిరుద్యోగం, పరీక్షా పేపర్ లీకులు, విద్యా సంస్కరణలపై యువతను ఉద్యమంగా మారేలా చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పూర్తి పేరు అభిజిత్ దీప్కే. వయసు 30 ఏళ్ళు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని ఓ మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక, మాధ్యమిక లోకల్గానే పూర్తి చేశాడు. వృత్తి పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, అంటే రాజకీయ వ్యూహకర్త. పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. మీడియా ఎథిక్స్, రాజకీయ రిపోర్టింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్స్పై ఆసక్తి పెంచుకున్నాడు. 2023లో అమెరికాకు వెళ్ళాడు. ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఇందులో భాగంగా పొలిటికల్ కమ్యూనికేషన్, డిజిటల్ క్యాంపెయినింగ్, పబ్లిక్ రిలేషన్స్, నెరేటివ్ బిల్డింగ్ అంశాలపై బాగా పట్టు పెంచుకున్నాడు. అమెరికాకు వెళ్ళక ముందు 2020-23 వరకు ఆప్ సోషల్ మీడియా బృందంలో వాలంటీర్గా పనిచేశాడు. డిజిటల్ క్యాంపెయిన్లు, మీమ్ ఆధారిత ప్రచారం, యువతను ఆకర్షించే సోషల్ మీడియా వ్యూహాలు రూపొందించడంలో అభిజిత్ దీప్కే అనుభవం సంపాదించారు. 2026 మేలో సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరిగింది. దానికి స్పందనగా అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక వ్యంగ్య ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం సోషల్ మీడియాను ఉద్యమానికి ప్రధాన ఆయుధంగా ఉపయోగించారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చాడు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఒక పెద్ద పిలుపునిచ్చాడు. మొదలైన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది సభ్యులు చేరారు. సోషల్ మీడియాలో కోట్లాది సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. ఇక అంతే, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ఆన్లైన్లో ఏకిపారేశారు. తర్వాత రోడ్లెక్కి రచ్చ రచ్చ చేశాడు. ఉద్యమ విస్తరణ లక్ష్యంగా పలు డిమాండ్లను పట్టుకుని రోడ్డెక్కారు. నీట్ సహా పరీక్షా పేపర్ లీకులపై చర్యలు, నిరుద్యోగ సమస్య, నియామకాల్లో పారదర్శకత, విద్యా వ్యవస్థ సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖపై జవాబుదారీతనంతో ధర్నాకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమాన్ని హోరెత్తించాడు. రోజు వేలాది సంఖ్యలో యువత వచ్చేలా చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించాడు. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా పాటలు, ఆటలను హోరెత్తించారు. అంచెలంచెలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ఆందోళనలు జరిగేలా చేశాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యువత రోడ్డెక్కేలా చేయడంలో అభిజిత్ దీప్కే విజయం సాధించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. ఇదే కొనసాగితే హింస మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చింది. పూర్తి హామీల తర్వాత దీప్కే ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. మరి నెక్స్ట్ దీప్కే ఏం చేయబోతున్నాడు? ఎలాంటి ఉద్యమాలకి మళ్ళీ ప్రాణం వేయబోతున్నాడు? ఏ అంశాలను ఎదుర్కోబోతున్నాడు? ఎలాంటి అంశాలను ఎంచుకొని ముందుకెళ్ళబోతున్నాడు అనేదే చాలా ఆసక్తికరంగా మారింది.